మన యొక్క హృదయాకాశంలో పరమాత్మ అంగుష్ట మాత్రంగా అంటే బొటనవేలు ఎంత ఉంటుందో అంత మాత్రంగా ఉండేటువంటి ఒక దీప కళికలాగా ప్రకాశిస్తూ ఉంటాయట. దీన్ని దర్శనాన్ని చేయడమనే ఆత్మానుభూతి అని చెప్పని మనందరికీ కూడా పెద్దవాళ్ళు తెలియజేస్తూ యోగశాస్త్రపరంగా చెప్తూ వస్తున్నారు. అటువంటి ఆత్మానుభూతిని పొందడానికి, అటువంటి యోగాభ్యాసాన్ని మనం అలవర్చుకునటానికి గాను భగవంతుడు అనుగ్రహించడం కోసం అని చెప్పని ఆసేతు సీతాచలంలో 12 చోట్ల జ్యోతిర్లింగ స్వరూపంగా వెలుస్తున్నాడు. అందుకని ఆ జ్యోతిర్లింగంలో దర్శనం చేసినట్లయితే కనుక మనలో ప్రకాశిస్తున్నటువంటి అంతర్లీనమైనటువంటి జ్యోతిని దర్శనం చేయాలి అనేటువంటి ఒక కోరిక మనకు కలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి కోరికను మనకు కలగజేసేటువంటిది 12 జ్యోతిర్లింగంలో దర్శనం చేయలేకపోయినా కనీసం స్మరణం చేసినా కూడా కోటి జన్మార్జితమైనటువంటి పాపాన్ని తీసివేసేటువంటిదైనటువంటి 12 జ్యోతిర్లింగ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని స్మరిద్దాం. పరమేశ్వరుడి యొక్క అపారమైనటువంటి కరుణ కటాక్షాలకు పాత్రులమవుదాం. सौराष्ट्रदेशे विशदेति रम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये श्रीशैलसङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तं तमर्जुनं मल्लिकापूर्वमेकं नमामि संसार समुद्रसेतुं नमामि संसार समुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्योः परिरक्षणार्थं वन्दे महाकाल महासुरेशं वन्दे महाकाल महासुरेशं कावेरिका नर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय सदैव मान्धात्रिपुरे वसन्तम् ओङ्कारमीशं शिवमेकमीडे ओङ्कारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकानिधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि श्रीवैद्यनाथं तमहं नमामि याम्ये सदङ्गे नगरेति रम्ये विभूषिताङ्गं विविधैश्च भोगैः सद्भक्तिमुक्तिप्रदं ईशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये श्रीनागनाथं शरणं प्रपद्ये महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रैः सुरासुरैर्यक्ष महोरगाद्यैः కేదారమీశం శివమేకమీ. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాహనం కొనుక్కోవాలి అనుకున్నప్పుడల్లా కూడా ఏదో ఒక అవరోధాలు కలుగుతున్నాయి అని అనుకుందాం. అలాంటి సందర్భాల్లో ఉపయుక్తమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక వాహనాన్ని మనం కొనుక్కోవాలి అని అంటే మనకు ఉపకరించేటువంటిది సుందరకాండ. అసలు సుందరకాండలో ఇది ఉంది అది లేదు అనేది ఏది కూడా లేదు, అంతటి అద్భుతమైనటువంటిది సుందరకాండ. మరి సుందరకాండలో ఉన్నటువంటి ఏ శ్లోకాన్ని మనం జపం చేసినట్లయితే వాహనం మనం కొనుగోలు చేసుకోవడానికి ఆస్కారాలు ఏర్పడతాయో ఆ శ్లోకాన్ని ఒక్కసారి శ్రవణం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. కూటాగారైర్ వరాకారై వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్య మారురోహ మహాకపి. కూటాగారైర్ వరాకారై వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్య మారురోహ మహాకపి. ఈ శ్లోకం చాలా భవ్యమైనటువంటిది. ఇది సుందరకాండలో ఉన్నటువంటి 9వ సర్గలో ఉన్నటువంటి 19వ శ్లోకం. ఇది సుందరకాండలో ఉన్నటువంటి 9వ సర్గలో ఉన్నటువంటి 19వ శ్లోకం. ఈ 9వ సర్గలో ఉన్న 19వ శ్లోకాన్ని కనుక మనం రోజు కూడా 108 సార్లు చెప్పున పారాయణ చేస్తూ స్వామివారికి ఏదైనా సరే ఒక పండుని కనుక నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే కనుక అచిరకాలంలోనే మనం వాహనం కొనుగోలు చేసుకోవడానికి కావాల్సిన యోగాన్ని మనం పొందగలుగుతాం. అంతటి భవ్యమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇటువంటి శ్లోకాల సమాహారమైనటువంటి సుందరకాండను శ్రవణం చేద్దాం, హనుమత్ కటాక్షాన్ని పొందుదాం.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద, అసుర వీరుల పరిశీలించెద. రాక్షస బలముల శక్తి గ్రహించెద, సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల వాడొనరించి జలాశయముల గట్టులు త్రెంచి, ఫలవృక్షముల నేలను గూల్చి, ఉద్యానముల రూపును మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా, సీతయున్న శింశుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. వనమున రేగిన వనులకు అదిరి, లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి దండింపుడనే, 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. మన నిత్య దైనందిన జీవితంలో మనకి లలితా సహస్రనామ స్తోత్రం ఏ ప్రకారంగా ఉపకరిస్తోందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున బాలింతలకు చనుబాలు వృద్ధి చెందడానికి గాను ఉపకరించేటువంటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నామాన్ని గురించి తెలుసుకుందాం. ఆ నామమే ఓం ఐం హ్రీం శ్రీం స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయాయే నమః. అమ్మవారి యొక్క స్తనములు సాక్షాత్తు సూర్యచంద్రులు, జగత్తునంతటిని కూడా పోషించడానికి గాను ఉపకరించేటువంటివి. అటువంటి స్తనములు రెండు కూడా కొంత భారంగా ఉండటం వలన కొద్దిగా ముందుకు వంగినట్టుగా అమ్మవారు ఉంటే, ఆ యొక్క భారము చేత అమ్మవారు ముందుకు వంగుతున్నారు కదా, అలా వంగకుండా ఉండాలి అన్నట్టుగా కనబడుతున్నటువంటి నడుము మీద ఉండేటువంటి 3 ముడతలు ఏవైతున్నాయో వాటికి నమస్కారము అని చెప్పని ఈ యొక్క నామానికి అర్థం. అంతటి భవ్యమైనటువంటి కల్పన ఇందులో ఉంది. దీంట్లో యోగరహస్యాలు కూడా చాలా వరకు ఇమిడి ఉన్నాయి. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ఓం ఐం హ్రీం శ్రీం స్తనభార ధరన్మధ్య పట్టబంధ వళిత్రయాయే నమః అనబడేటువంటి ఈ నామాన్ని గనక మనం నిత్యం 108 సార్లు చొప్పున జపం చేస్తూ వచ్చినట్లయితే, ఎవరైతే బాలింతలు ఉన్నారో వారికి చనుబాలు చక్కగా వృద్ధి చెందడానికి, పిల్లల ఆరోగ్యంగా జీవించడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఈ నామాన్ని జపిద్దాం, తరిద్దాం. అదే ప్రకారంగా మనం ప్రతిరోజు కూడా ఏ ఏ వృక్షాలను పూజించినట్లయితే మనకి నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఏదైనా సరే కారణాల చేత తెలుసో తెలియకో కులదేవతను మనం ఆరాధన చేయలేదు అనుకుందాం. ఆ దోషం పోవడానికి గాను ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం.